ఈరోజు టాపిక్ వచ్చేసి వర్కౌట్స్ చేయకుండా కూడా మనం వెయిట్ తగ్గొచ్చు. 10 టిప్స్ చెప్తాను, లాస్ట్ వరకు ఉండండి, ఏది మిస్ అవ్వదు. పని కట్టుకొని గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తేనే ఎక్సర్సైజ్ చేసినట్టు కాదండి. రోజంతా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉండాలి, చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి, మూవ్మెంట్ ఉండాలి బాడీకి. ఒకే చోట కూర్చోవడం, ఒకే చోట నిల్చోవడం చేయకూడదు. మనం ఇడ్లీలు దోశలు తినేసి వెయిట్ పెరగకూడదు, ఇన్సులిన్ పెరగకూడదు అంటే అవ్వదు. ప్రోటీన్ అనేది ఖచ్చితంగా డైట్ లో ఉండాలి. సో మీరు ప్రోటీన్ అనేది ప్లాన్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోండి. మీరు వెయిట్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అన్నిటికంటే ఫ్రీగా దొరికేది నిద్ర మాత్రమే. కానీ మనం రెస్ట్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. 7 to 8 అవర్స్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీకు స్లీప్ లేదనుకోండి, మీరు వెయిట్ పెరిగిపోతారు. డైట్ ఒకటే కాదండి, వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టే హైడ్రేటెడ్. మీ బాడీ వెయిట్ ఎంత ఉందో 20 kgs 1 లీటర్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. ఎప్పుడైనా తినే ముందు ఒక 1 గ్లాసు 250 ml నుంచి ఒక 300 ml వరకు వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ చల్లగా తీసుకోండి తినే ముందర. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఫుడ్ పోదు. ఈట్ స్లోలీ అండ్ మైండ్ఫుల్లీ. బాగా నమిలి తినాలి, స్లోగా తినాలి. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు తినేయకూడదు. కొంచెం కొంచెం ఎక్కువ ఇంటర్వెల్స్ లో తీసుకోవాలి. రిఫైన్డ్ షుగర్స్, కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్, ఫైబర్ పెంచాలి. ఎప్పుడైతే మనం ఫైబర్ని ఎక్కువగా తీసుకుంటామో, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటామో, ఆకుకూరలు, కూరగాయలు, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఇలాంటివి బాగా తీసుకున్నాం అనుకోండి, డైజెషన్ బాగా అయ్యి ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఒకప్పుడు అమ్మమ్మ టిప్స్ ఉండేవి. జీరా తీసుకోవాలి, సోంపు తినాలి, ఫ్యాట్ బర్న్ అవ్వడానికి, హెర్బల్ టీస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అవి కూడా మనకి హెల్ప్ చేస్తాయి. అవి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఫ్యాట్ బర్నింగ్ తొందరగా అవుతుంది. స్ట్రెస్ ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఆకలి హార్మోన్ అంటే గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇంకా ఆకలిస్తుంది. అందుకే స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏది పడితే అది తింటాము. 3 పూట్ల తింటూ పోతే అరిగేది ఎప్పుడు, అరగడానికి ఛాన్స్ ఇచ్చేది ఎప్పుడు, అంటే సెల్స్ రిపేర్ అయ్యేది ఎప్పుడు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే టైం పీరియడ్ లో తినడం కూడా చాలా ఇంపార్టెంట్. అవర్స్ గ్యాప్ ఇచ్చి అలా తిన్నామనుకోండి, మనకి లోపల ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతుంది. కోల్డ్ షవర్స్, చల్ల నీళ్ళతో స్నానం చేయడం వల్ల కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసి 10 టిప్స్ బాగా నచ్చాయి అనుకుంటాను. ఇవి కొన్ని ఫాలో అవ్వండి. మీరు వర్కౌట్స్ చేయకపోయినా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, లేదా వెయిట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ఫాలో అవ్వండి. బెల్